కాలువలో నీరు సాఫీగా ప్రవహించాలంటే అందులో ఎలాంటి పూడికలు ఉండకూడదు. పూడికలు పెరిగితే నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. ఒక్కోసారి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది కూడా. మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తం విషయంలోనూ అంతే. రక్తనాళాల్లో ఎక్కడ ఏ చిన్న అడ్డంకి ఎదురైనా రక్త ప్రవాహం నెమ్మదించి సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే కీలకమైన 3 రక్తనాళాల్లో ఎక్కడైనా చిన్న కొవ్వుగడ్డ అడ్డం పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఈ రకమైన పరిస్థితిని ట్రిపుల్ వెసల్ డిసీజ్గా పిలుస్తారు. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే 3 రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడినప్పుడు ఎలాంటి చికిత్సలు అవసరం అవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే ఏంటి? మనకి గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయండి. ఎడం వైపు ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ నుంచి 2 రక్తనాళాలు ఎల్ఏడి అనేది లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఒకటి, ఎల్సిఎక్స్ లెఫ్ట్ సర్కంప్లెక్స్ అనే వెజల్స్ ఉంటాయన్నమాట. అలాగే రైట్ సైడ్ నుంచి రైట్ కరోనరీ ఆర్టరీ అనే రక్తనాళం ఉంటుందండి. సో ఇవి గుండెకి సంబంధించి 3 రక్తనాళాలు అనమాట. సో ఎప్పుడైతే ఈ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ డెవలప్ అవుతాయో అప్పుడు మనం దీన్ని ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని పిలవడం జరుగుతుందండి. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఎలా ఏర్పడతాయి? రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అందులో కొన్ని నాన్ మాడిఫైయబుల్, కొన్ని మాడిఫైయబుల్ ఉంటాయన్నమాట. నాన్ మాడిఫైయబుల్ అంటే ఏజింగ్ అనేది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటానికి ఒక కారణం అండి. నెక్స్ట్ జెనెటిక్ అండ్ హెరిడిటరీ కాజెస్ అనేవి ఇంకో కారణం అండి. మాడిఫైయబుల్ కాజెస్ వచ్చేసరికి మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ డయాబెటీస్ అండి. డయాబెటీస్ అనేది ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే షుగర్ అనేది రక్తనాళాల్లో బ్లాక్స్ ఫార్మేషన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. దాంతోపాటు స్మోకింగ్, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ అంటే ఇంటేక్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ యాసిడ్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం హీట్ చేసిన ఆయిల్నే మళ్ళీ హీట్ చేసి ఎలాగైతే హోటల్స్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చేస్తారో ఆ ట్రాన్స్ ఫ్యాట్స్లో కంప్లీట్గా ఎథెరోజెనిక్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఈ ఎథెరోజెనిక్ ఫ్యాట్స్ అనేవి రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ కారణం అవుతాయన్నమాట. సో జనరల్గా ఇవి గ్రాస్గా చెప్పాలంటే ఇవి కారణాలండి ట్రిపుల్ వెసల్ డిసీజ్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి. ట్రిపుల్ వెసల్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రిపుల్ వెసల్ డిసీజ్ అనేది 2 రకాలుగా ప్రజెంట్ అవ్వచ్చండి. ఒకటి వచ్చేసరికి 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఒకేసారి నిదానంగా పెరుగుతూ ఉండటం, దీన్ని మనం క్రానిక్ కరోనరీ సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఈ క్రానిక్ కరోనరీ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ జనరల్గా ఎలా ప్రజెంట్ అవుతారంటే నడిస్తే ఆయాసం రావటము, మెట్లెక్కితే ఆయాసం రావటము, ప్లస్ మెట్లెక్కితే ఛాతి నొప్పి రావటము, లేదా గొంతు నొప్పి రావటము మెట్లెక్కినప్పుడు నడిచినప్పుడు, లేదా గుండె దడ రావడము, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారండి. గ్రాస్గా చెప్పాలంటే ఎప్పుడైనా మనం 2 అంతస్తుల మెట్లు ఇబ్బంది లేకుండా ఎక్కుతామో సగానికి సగం పేషెంట్స్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవండి. బట్ ఈ 2 అంతస్తుల మెట్లు మనం ఎక్కడంలో మధ్యలో ఆపడం కానీ కొంచెం టైం తీసుకోవడం కానీ నొప్పి వల్ల ఆయాసం వల్ల జరిగిందంటే వాళ్ళలో ఈ ప్రాబ్లము లేదా ఇలాంటి కంప్లైంట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ట్రిపుల్ వెసల్ డిసీజ్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ముందు మన లక్షణాలని మనం చూసుకోవాలండి. ఒకప్పుడు గుండె జబ్బు అనేది మోర్ దాన్ 50-60 ఇయర్స్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇవాళ ఏజ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ గెట్టింగ్ ఏ కరోనరీ ఆర్టరీ డిసీజ్. మీరు చూస్తే 30-40 వాళ్ళకు కూడా 3 రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి మనం ఇవాళ రేపు కామన్గా చూస్తున్నాం. సో ఫస్ట్ మనం నడిస్తే ఆయాసం అనే కంప్లైంట్ కనుక మనకు ఉంటే మనం డెఫినెట్గా మనం స్క్రీన్ చేయించుకోవాలండి. బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ లైక్ ఈసీజీ, 2D ఎకో అండ్ టీఎంటీ ద్వారా మనం మోర్ దెన్ 50% ఆఫ్ కేసెస్ ఆఫ్ ట్రిపుల్ వెసల్ డిసీజెస్ని మనం రికగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈసీజీ, 2D ఎకో, టీఎంటీలో మనకి అబ్నార్మాలిటీ కనిపించిందో ఇలాంటి పేషెంట్స్ని మనం కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళలో ఎంతమంది రక్తనాళాల్లో సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉన్నాయని మనం చెప్పడానికి అవకాశం ఉంటుందండి. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? నార్మల్ వాడుక భాషలో చెప్పినట్టు 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ఖచ్చితంగా ఆపరేషనే చేయించాలి, స్టెంట్స్ చేయించకూడదు అన్నది ఒకప్పుడు కాన్సెప్ట్ అండి.
ఎప్పుడైతే ఈ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి తేలిగ్గా స్టెంట్స్ ద్వారా మనం క్లియర్ చేయగలుగుతాము అన్నట్లుగా ఉంటే డెఫినెట్గా మనం బైపాస్ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చండి. అలా కాకుండా కొన్ని రకాల బ్లాక్స్లో కొలెస్ట్రాల్ శాతం తక్కువగాను, కాల్షియం శాతం ఎక్కువగాను, వాటి లొకేషన్ కూడా జంక్షన్స్లో అంటే లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా బైఫర్కేషన్ రీజియన్లో కానీ అలాంటి బ్లాక్స్ ఎక్కువ శాతం ఈ కాల్షియం ద్వారా లేకపోతే హార్డ్ బ్లాక్స్ ద్వారా ఉన్నప్పుడు మాత్రమే మనం బైపాస్ ఆపరేషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం కానీ రిఫర్ చేయడం కానీ జరుగుతుందండి. ఎల్ఎంఏ బైఫర్కేషన్ పద్ధతిలో ట్రిపుల్ వెసెల్ డిసీజ్కి చికిత్స చేయొచ్చా? ఎల్ఎం బైఫర్కేషన్ అంటే లెఫ్ట్ మెయిన్, ఇందాక మీకు చెప్పినట్టు గుండె ఎడమ రక్తనాళం లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ అని ఉంటుందండి. అది 2గా విడిపోతుందన్నమాట, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్. ఎప్పుడైతే ఈ జంక్షన్లో ఈ మెయిన్ ఆర్టరీ నుంచి ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ నుంచి ఈ 2గా విడిపోయే ఈ పాయింట్ దగ్గర మనకు బ్లాక్స్ ఏర్పడితే దాన్ని మనం లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లీజన్ అంటామండి. సో ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లీజన్ అనేది మనం కారోనరీ యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్స్ చేయడం ద్వారా తేలిగ్గా క్లియర్ చేయగలుగుతామండి. ఒకప్పుడు ఇలాంటి కేసులు సిఏబీజీకి మనం పంపించేవారండి. ఇప్పుడు ఏంటంటే విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నిక్స్, పర్క్యూటేనియస్ టెక్నిక్స్ లైక్ ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటే ఒక రక్తనాళం లోపల చిన్న కెమెరా పంపించడం ద్వారా బ్లాక్ ఎంత ఉంది, మనం వేసిన స్టెంట్ ఎంత పర్ఫెక్ట్గా అపోజ్ అయింది లాంటివి అవైలబిలిటీ. నెక్స్ట్ ఇంకా అవైలబిలిటీ ఆఫ్ బెటర్ గ్యాడ్జెట్స్ లైక్ కట్టింగ్ బెలూన్స్ అండ్ అడ్వాన్స్డ్ స్టెంట్స్ అంటే రీసెంట్గా వచ్చిన స్టెంట్స్ అనేవి ఈ లెఫ్ట్ మెయిన్ వెజల్ రీజన్లో వేసినా కూడాను మూసుకుపోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయండి. సో ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ చేయడానికి కొన్ని రకాల బైఫర్కేషన్ టెక్నిక్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టెక్నిక్ సూట్ అవుతుందన్నమాట. సో ఈ అప్రాప్రియేట్ టెక్నిక్ అండ్ యూజ్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అండ్ యూజ్ ఆఫ్ రీసెంట్ గ్యాడ్జెట్స్ లైక్ మోడర్న్ డే స్టెంట్స్ అండ్ బెలూన్స్ వాడటం ద్వారా ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ యాంజియోప్లాస్టీ అనేది చేయడానికి చాలా ఈజీగా జరుగుతుందండి. వీళ్ళందరికీ కూడా బైపాస్ ఆపరేషన్ని మనం అవాయిడ్ చేయొచ్చండి వీళ్ళందరికీ కూడా. గుండె రక్తనాళాలు 3 బ్లాకులు ఏర్పడినప్పుడు స్టంట్లను వేయించుకోవడం కంటే బైపాస్ సర్జరీకి వెళ్ళడం అన్ని విధాలా శ్రేయస్కరం. బైపాస్ తర్వాత గుండెకు రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. దీంతో ఛాతీలో నొప్పి, గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కోసం జీవనశైలి, అలవాట్లు, ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.